బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యేసువై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మరొక రోజు మరొక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మనం గత కొంతకాలం నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం కదండి. తర్వాత అంశాన్ని నేర్చుకోవాలి, కానీ పోయిన వారము కొద్దిగా చిన్న పార్ట్ మిగిలిపోయింది. సో దానిని కూడా కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఈరోజు ఈ అంశాన్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పోయిన వారము రేపటి వరకు ఏది కూడా మనము మిగిలింపకూడదు, ఆ పస్కా పశువును భుజించమని చెబుతూ దేవాది దేవుడు ఇజ్రాయేలీలకు రేపటి వరకు ఏది మిగిలించకూడదు, రేపటి గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు, ఈరోజే అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, ఈరోజే మొత్తాన్ని భుజించాలి, మిగిలినది అగ్ని చేత కాల్చివేయాలి. అంటే రేపటి గురించి ఆలోచించకు అనేది దేవుని యొక్క కాన్సెప్ట్ అక్కడ. అయితే అదే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి గురించి ఆలోచించకండి అని ఎందుకు చెప్పాడో కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. నూతన నిబంధనలోని కొన్ని విషయాలను ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏమని చెప్తున్నాడు? రేపటి గురించి మీరు చింతించకండి, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అనే విషయాన్ని క్రీస్తు వారు కూడా మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇందాక చదవబడిన వాక్య భాగంలో చివరిగా 34వ వచనంలో చెప్తాడు. రేపటి గురించి మీరు చింతించకండి. మనిషి యొక్క స్వభావం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనాలు ఏమి చెప్తున్నాయి, మనిషి యొక్క స్వభావం ఏంటి, మనిషి ఏమి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దేని కొరకు తాపత్రయపడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు విషయాలను మనం గమనించినట్లయితే దేవుడు రేపటి గురించి చింతించకండి, రేపటి గురించి ఆలోచించకండి, ఏనాటి కీడు ఆనాటికి చాలునో అనే విషయాన్ని ఆయన చెప్తూ ఉంటే మనిషి మాత్రము ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, రేపు పరిస్థితి ఏంటి, రేపు నా జీవితం ఏంటి, రేపు నా కుటుంబం ఏంటి, నా పిల్లలు ఏంటి, నా బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, రేపటి గురించి మనిషి ఆలోచన చేస్తున్నాడు అనే విషయము మనకు సుస్పష్టము. అంటే అర్థం ఏమవుతుంది? దేవుడు ఏదైతే చేయమంటున్నాడో దానిని చేయట్లా, ఏదైతే చేయొద్దంటున్నాడో దానిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొదటి నుంచి కూడా మనిషి యొక్క స్వభావం కదండి. ఆది కాండంలోనే మనకు ఏదెను తోటలోనే చూసాం, ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు. ఇప్పటి వరకు కూడా మనిషి చేస్తున్న పని అదే. దేవుడు ఇది చేయమంటే దానిని చెయ్యం, ఇది చెయ్యొద్దంటే దానిని మాత్రమే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. రేపటి గురించి మీరు చింతించకండి. ఎందుకు రేపటి గురించి చింతించొద్దు, రేపటి గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఏ నాటి కీడు ఆ నాటికి. అంటే ఈరోజు మనం చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. ఈరోజు మనం వెళ్తున్న పరిస్థితులలో ఏ విధంగా మనం వాటిని జయించుకుంటూ వెళ్ళాలి, మనం వెళ్తున్న సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఏవైనా ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన అనేక పనులు ఉన్నాయి. ఈరోజు మోయవలసిన భారము మనకుంది. ఈరోజు మోయవలసిన భారాన్ని మోయకుండా, ఈరోజు వెళ్ళవలసిన పరిస్థితుల గురించి, సందర్భాల గురించి ఆలోచించకుండా రేపు మోయవలసిన భారం గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? రేపు నీకు సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈరోజు సమస్యలు లేవా? ఈరోజు పరిస్థితులు కఠినంగా లేవా? ఈరోజు ఆర్థిక ఇబ్బందులు లేవా? ఈరోజు వెళ్ళవలసిన మార్గాలు లేవా? ఈరోజు సమస్యలు లేవా? ఉన్నాయి. ఈరోజు ఉండాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు దాటుకుంటేనే కదా మనం రేపటిలోకి వెళ్ళగలం. దేవుని ఉద్దేశం ఏంటి? ఈరోజు నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి, లేకపోతే నువ్వు వెళ్ళవలసిన మార్గాలు ఉన్నాయి, నువ్వు జీవించవలసిన జీవితం ఉంది. ఈరోజు గురించి ఆలోచించి ఈ రోజులో నువ్వు నమ్మకంగా జీవించే ప్రయత్నం చెయ్యి అని అంటున్నాడు దేవుని వాక్యం కదండి. రేపు అనేది నీ జీవితంలో ఉందో లేదో, రేపు అనేది మన జీవితంలో వస్తుందో లేదో మనకు తెలియదు కదండి. ఈ విషయం మనకు తెలుసు. ఎంతోమంది బయటికి వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా వస్తున్నారో లేదో తెలియదు. రేపు అనేది ఉందో లేదో తెలియదు అన్నప్పుడు ఈరోజు నువ్వు చేయాల్సిన పని నమ్మకంగా
నీకు అప్పజెప్పిన పనిని నమ్మకంగా, నువ్వు వెళ్తున్న పరిస్థితులలో నమ్మకంగా, యథార్థంగా మాత్రమే జీవించు. రేపటి గురించి ఎందుకు చింతిస్తూ ఉన్నావు? రేపటి గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఈరోజు మోయవలసిన భారం లేదా? అందుకనే మనకు గలతీలకు రాసిన పత్రికలు కూడా చివరి అధ్యాయంలో 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటాడు. గలతీలకు రాసిన పత్రిక 6:5లో, ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ప్రతివాడు తన బరువు తానే ఎవడు మన భారాన్ని, మన సమస్యలను ఎవరు మోయరు, ఎవరొచ్చి సమస్యలను తీర్చరు. మన పరిస్థితుల గుండా మనమే వెళ్ళాలి, మన సమస్యల గుండా మనమే వెళ్ళాలి, మన అననుకూల పరిస్థితుల గుండా మనమే వెళ్ళాలి. ఎవరు మన పరిస్థితులను షేర్ చేసుకోరు, వాళ్ళు షేర్ చేసుకోలేరు కూడా. మన బాధ ఏంటో మనకు తెలుసు, మన బరువు ఏంటో మనమే తెలుసు, మనమే భరించాలి. అలాంటప్పుడు రేపటి గురించి ఎందుకు ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నావు? ఈరోజు చేయవలసిన పనులు ఉన్నాయి, ఈరోజు నీ కొరకు సిద్ధపరిచిన పనులు ఉన్నాయి. ఈరోజు నువ్వు నమ్మకంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నమ్మకంగా జీవించు. రేపటి గురించి దేవునికి వదిలేయి. ఎందుకు? రేపు అనేది నా జీవితంలో రావాలి అని అంటే అది దేవుని కృప అయి ఉండాలి కదండి. ఆయన ఆత్మ మనలో నివసిస్తుంది. ఆయన ఆత్మ మనలో ఉన్నంత వరకే మనకు రేపు అనేది ఉంది. ఆయన ఆత్మను తీసేస్తే మనకు రేపు అనేది లేదు అన్నప్పుడు, రేపు అనేది దేవుని చేతిలో ఉంది అని అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఈరోజు మాత్రమే నాది. ఈరోజు నేను జీవించవలసినట్టుగా జీవించాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. రేపటి గురించి కాదు ఆలోచన చేయాల్సిందే అని దేవుడు సుస్పష్టంగా మనకు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేపటి గురించి ఆలోచించకపోతే ఎలా? మరి రేపటి గురించి ఆలోచించొద్దా? మన భవిష్యత్తు గురించి ఆలోచించొద్దంటే ఖచ్చితంగా ఆలోచించాలి. రేపటి గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు ఇందాక చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే 25వ వచనం, మత్తయి సువార్త 25వ వచనంలో దేని గురించి ఆలోచన చేస్తున్నాం? రేపటి గురించి అని అంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, వీటి గురించే కదా. ఎవరైనా కానీ ఆలోచన చేసేది రేపు నా పరిస్థితి ఏంటి, ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా జీవించాలి, దీని గురించి ఆలోచన చేయాలి. కానీ దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? దేని గురించి ఆలోచన చేస్తున్నారు అని అంటున్నాడు ఆయన కిందికి వచ్చినప్పుడు. అని మీ దేహమును ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చెప్తున్నారు క్రీస్తు వారు. ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది కదా. ఈ దేహాన్ని కాపాడుకోవడానికి అవసరమైనది వస్త్రము, ప్రాణాన్ని కాపాడుకోవడానికి కావలసినది ఆహారం. కంపేర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేహము గొప్పదా, వస్త్రము గొప్పదా? ప్రాణము గొప్పదా, ఆహారము గొప్పదా? ఏవి గొప్పవి ఈ రెండిట్లో? దేహమే గొప్పది కదా వస్త్రము కంటే, ప్రాణమే గొప్పది కదా ఆహారం కంటే. కానీ మీరు దేని గురించి చింతిస్తున్నారు? చింతించవలసినట్టుగా చింతించట్లా, చింతించవలసిన విషయాల మీద చింతించట్లా. దేని గురించి చింతించాలి? దేహం గురించి చింతించు ఫస్ట్, నీ ప్రాణాన్ని గురించి చింతించు ఫస్ట్. కానీ మనిషి దేని గురించి చింతిస్తున్నాడు? వస్త్రం గురించి చింతిస్తున్నాడు, ఆహారం గురించి చింతిస్తున్నాడు. ప్రాణం గురించి చింతించాలి, దేహం గురించి చింతించాలి. ఏది ప్రాముఖ్యమో దానిని చింతించకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా, దాని గురించి ప్రయాసపడకుండా అవసరము లేని వాటిని, అంటే వస్త్రం కావద్దా? ఖచ్చితంగా కావాలి. అందుకని ఒక కంపారిజన్ చేస్తున్నాడు. అడవి పువ్వు, ఆ పువ్వును చూసావా? అడవి పువ్వును. సొలొమోను వైభవం ఎట్లాంటిదో మీకు తెలుసు, కానీ దానికంటే వైభవంగా ఉంది అడవి పువ్వు. దానికంటే వైభవం ఉంది. కానీ అంత వైభవం ఉన్న ఈ పువ్వు ఈరోజు ఉంటుంది, రేపు మాడిపోతుంది, రేపు అగ్నిలో కాల్చివేయబడుతుంది. దానిని పోషించినవాడు, దానిని చూస్తున్నవాడు, దానిని సృష్టించినవాడు మరి మీకు వస్త్రాన్ని ఇవ్వలేనా అంటున్నాడు కదా. 30వ వచనంలోకి వచ్చినప్పుడు చివరి భాగంలో, 30వ వచనం చివరి భాగంలో, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా.
ఏమంటున్నాడు ఆయన? వస్త్రం నేను ఇవ్వలేనా? నేను మీకు వస్త్రాన్ని ఇస్తాను ప్రామిస్ చేస్తున్నాడు ఆయన. వస్త్రము మనకు ప్రామిస్ చేయబడింది క్రైస్తవులకి, విశ్వాసులకి వస్త్రము దేవుడు ప్రామిస్ చేశాడు. కానీ అవసరతకు మించినట్టుగా మనం చింతిస్తూ ఉన్నాం. నా దేహాన్ని కప్పుకోవడానికి నాకు వస్త్రం కావాలి, కానీ ఈ దేహాన్ని అలంకరించుకోవడానికి వస్త్రం కొరకు మనం చింతిస్తున్నాం. చూసారా? కావలసినంతకంటే నాకు ఒకవేళ 500 షర్టు కావాలి, కానీ నేను 2000 షర్టు కోసం చింతిస్తాను. చూసారా? వాళ్ళు చూసారా ఎలాంటి షర్ట్లు వేసుకుంటారో, లేకపోతే ఎలాంటి బట్టలు వేసుకుంటారో, ఎలాంటి నగలు వేసుకుంటారో, ఎలాంటి డ్రెస్సు వాళ్ళని చూసినప్పుడు ఎంతెంత కాస్ట్లీవి కొంటారో. దేని గురించి చింతిస్తున్నాం? ఎదుటివారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మన చింత అంతా కాస్ట్లీగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, లగ్జరీగా ఉండాలి. కానీ దేవుడు ప్రామిస్ చేసేది అవసరతలను, అక్కరతలను తీర్చడానికి ఆయన ప్రామిస్ చేశాడు మన జీవితాలకి. వస్త్రాన్ని ప్రామిస్ చేశాడు. నేను ఇవ్వలేనా మీకు? ప్రశ్నిస్తున్నాడు. ఖచ్చితంగా ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. కానీ మన చింత అది కాదు, దానికంటే ఎక్కువగా రేపు మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువగా శ్రమపడాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎందుకు? వాళ్ళు 500 కొంటే నేను 2000 కొనాలి, వాళ్ళు 2000 కొంటే నేను బ్రాండెడ్ తగ్గకూడదు. అసలు ఆహారం గురించి చింత, నీ దేహం గురించి ఆలోచించే. ఫస్ట్ నీ దేహాన్ని నరకంలో వేయగలిగిన వాడు ఒకడున్నాడు, నీ ఆత్మను నరకంలో వేయగలిగిన వాడు ఒకడున్నాడు. నీ ప్రాణం గురించి ఒకసారి ఆలోచించే. ఆహారం గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఆహారాన్ని నేను నీకు ఇవ్వలేనా? ఆకాశ పక్షులను చూసావా? వాటిని పోషించట్లేదా నేను? ఏది కావాలో తండ్రికి తెలీదా? అదే కిందికి వచ్చినప్పుడు అంటాడు, మీకు అక్కరగా ఉన్నవేంటో తండ్రికి ఖచ్చితంగా తెలుసు. వాటిని పోషించిన వాడు మిమ్మల్ని పోషించలేడు. వాళ్ళకంటే వాటికంటే శ్రేష్ఠులు కాదా మీరు? నా రూపములో, నా స్వరూపములో, నా పోలికలో నేను మిమ్మల్ని చేసుకున్నప్పుడు మీకు తక్కువ చేస్తానా? వస్త్రాన్ని ఇవ్వలేనా? బట్టలను ఇవ్వలేనా? నేను మీకు ఆహారాన్ని ఇవ్వలేనా? అయితే దేని గురించి చింతించాలి? చింతించకూడని విషయాల గురించి మనిషి చింతిస్తున్నాడు. అందుకని కిందకి వచ్చినప్పుడు 32లో మొదటగా నా రాజ్యమును, నా నీతిని, ప్రయారిటీ ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు మన నుంచి. ప్రాధాన్యతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. తనకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయనకు మొదటి ప్రాధాన్యత, ఆయనకు రాజ్యమునకు, ఆయన నీతికి మొదటగా వెతికినప్పుడు ఇవన్నీ మీకు కావాలని తెలీదా? అదే 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన అదే మాట అంటాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆయనకు తెలుసు కదా. సృష్టించిన వాడు ఆయన కాదా? ఆయనే కదా. ఆయన అయినప్పుడు నీకు ఇవ్వకుండా ఆయన ఉండగలడా? నీకు అక్కరగా ఉన్నవేంటో ఆయనకు తెలియదా? కావాలి అని ఆయనకు కావాలి, నీకు కావాలి అనుకున్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? కానీ దానికంటే ముందుగానే మనమే ఆలోచన చేస్తున్నాం, దానికంటే ముందుగానే మనమే చింతిస్తున్నాం, రేపటి గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జీవించాల్సినట్టుగా జీవించు. ఫస్ట్ రేపు నీకేం కావాలో నాకు తెలుసు, నీకేమి ఇవ్వాలో నాకు తెలుసు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడండి. రేపటి గురించి చింతించమాక, రేపటి గురించి ఆలోచించమాక. రేపు అనేది నేను ఇవ్వాలి నీకు. రేపు నీ భవిష్యత్తులో నీకు కావాల్సిన అవసరతలు నేను తీరుస్తాను. ఈరోజు నువ్వు జీవించవలసినట్టుగా జీవించే ప్రయత్నం చేయి. మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని అంటే దేవుని పాద సన్నిధికి తీసుకెళ్ళాలి మన జీవితాలను కదండి. ఆ విషయాన్ని మనం కొన్ని వచనాల ద్వారా ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే అయినప్పుడు ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదివితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమైపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. రేపటి గురించి ఆలోచించిన వారి గురించి కొన్ని వచనాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఆలోచిస్తే ఏమవుతుంది? ఆలోచించే వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు?
కొంతమంది ఉన్నారు, కొంతమంది ఒక గుంపు కనపడుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళి ఒకానొక పట్టణానికి వెళ్ళి, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, లేకపోతే పలానా సిటీకి వెళ్ళి, అమెరికాకు వెళ్ళి, పలానా చోటుకు వెళ్ళి కొంతకాలం ఉండి అక్కడ సంపాదించుకుందాము. ఎప్పటి గురించి సంపాదించుకోవాలి? రేపటి గురించి, భవిష్యత్తు గురించి సంపాదించుకుందాము రండి అని చెప్పేసి కొంతమంది ఉన్నారంట. రేపటి గురించి ఆలోచించి, 1 సంవత్సరం ఉండి అని రాయబడింది కదా అక్కడ, 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించడానికి ప్రయాసపడే కొంతమంది కనపడుతున్నారు. రేపటి గురించి ఆలోచించే వారి గురించి. అంటే ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? 1 సంవత్సరము, లేకపోతే 2 సంవత్సరాలు, లేకపోతే కొన్ని సంవత్సరాలు, అంటే తన జీవితాన్ని కమిట్ చేసుకుంటున్నాడు. తన జీవితాన్ని ఈ వ్యాపారం సంపాదించడానికి, వ్యాపారంలో లాభం సంపాదించడానికి, ఉద్యోగంలో లాభం సంపాదించడానికి, ఇల్లు కొనడానికి, లేకపోతే కార్లు బంగ్లాలు కొనడానికి, భవిష్యత్తులో సెటిల్ అయిపోవడానికి కొన్ని సంవత్సరాలకు తనను తాను కమిట్ చేసుకుంటున్నాడు. అది వేరే ప్రాంతానికి వెళ్ళి, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, అది అమెరికానా, లేకపోతే ఇంకొక ప్రాంతమా. అంటే తన లైఫ్ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అనే గ్యారెంటీతో, ఆ నమ్మకంతో తను వెళ్తున్నాడు కదా. ఇన్ని సంవత్సరాలు నేను సంపాదించుకుంటాను, ఉద్యోగం చేస్తాను, లేకపోతే చదువుకొని అక్కడే సెటిల్ అవుతాను అని ఒక వ్యక్తి అనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అన్ని సంవత్సరాలకు తనను తాను కమిట్ చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. వ్యాపారం చేసే దిశగా తన జీవితాన్ని తీసుకువెళ్తున్నాడు. ఉద్యోగం చేయడానికి తన ప్రయాసనంతా తీసుకుని వెళ్తున్నాడు. అంటే రేపేం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఉంటాడో ఉండడో తెలియదు. అలాంటి ఈ వ్యక్తి 1 సంవత్సరానికి, లేకపోతే కొన్ని సంవత్సరాలకు నేను బ్రతుకుతాను, నేను ఉంటాను, నేను అనుభవిస్తాను, ఆనందిస్తాను, సంపాదిస్తాను అని ఏ విధంగా అనుకుంటాడు? అది దేవుని వాక్యం సెలవిస్తుంది. రేపేం సంభవిస్తుందో నీకు తెలియనప్పుడు నువ్వు వెళ్ళి ఎలాగూ సంపాదిస్తాను, ఎలాగూ లాభం సంపాదించుకుంటాను అని అనుకుంటున్నావు. ఆవిరి వంటిది కాదు నీ జీవితం, ఇంతలో ఉంటుంది, రేపు ఉంటుందో రేపు తెలియదు. అలాంటప్పుడు 1 సంవత్సరానికి ఎలా కమిట్ అయిపోతావు? 1 సంవత్సరానికి నేను బ్రతుకుతాను, బ్రతికి ఉంటాను అని ఎలా చెప్పగలవు? నువ్వు పడిన ప్రయాస అంతా ఒకరోజు ఏమైపోతుంది? రేపు అనేది లేకపోతే నీ ప్లాన్స్ ఏమైపోతాయి? ఈరోజు రేపు గురించి ప్రయాసపడుతున్నప్పుడు ఈరోజు నమ్మకంగా జీవించగలమా? జీవించలేం. దాని గురించే నా ప్రయాస ఉంటుంది. అలాంటప్పుడు రేపు నా జీవితంలో లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆ వ్యక్తి? దేవుడికి నమ్మకంగా జీవించినప్పుడు, రేపు అనే జీవితం ఆ వ్యక్తిలోకి రానప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడా? పరలోకానికి వెళ్తాడా? ఇది దేవుని వాక్యం మాట్లాడుతుంది. రేపు అనేది నీ జీవితంలో ఉందో లేదో, నువ్వు ఏ విధంగా 1 సంవత్సరానికి కమిట్ అవుతావు? అలాంటి వ్యక్తి అంటే ఏమంటున్నాడు? కొంతసేపు అంతలో మాయమైపో ఆవిరి వంటిదే. కనుక రేపు గురించి నువ్వు ఆలోచించాలి అని అంటే ఈ విధంగా ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలి? ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. అతిశయము, అంత చేస్తాను, ఇంత చేస్తాను, అంత సంపాదిస్తాను, ఇంత సంపాదిస్తాను, లాభం సంపాదించుకుంటాను, గొప్పలు చెప్పుకోవడం, దీని గురించి అతిశయపడుతున్నామేమో, గర్వంగా ఫీల్ అవుతున్నామేమో, అది చెడ్డది. రేపు అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు పడిన అతిశయము ఏమైపోతుంది? ఆ డంబం ఏమైపోతుంది? అవమానమేగా. అందుకనే చేయవలసిన పనులు ఉన్నాయి, దానిని చేయండి. కిందికి వచ్చినప్పుడు అదే అంటాడు, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము. నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని వాటి గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అది పాపం కాదా? మేలైనది చేయాల్సినవి సత్క్రియలు చాలా నీ కొరకు దాచిపెట్టాను, ఉంచిపెట్టాను నీ కొరకు నేను, వాటి గురించి ఆలోచన చేయి. రేపటి గురించి ఎందుకు ఆలోచన చేస్తావు? రేపు అనేది నీ జీవితంలో ఉందో లేదో, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే వాళ్ళే కదా. అది లూకా సువార్తలో కూడా ఒక వ్యక్తి కనపడతాడు మనకి. 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయంలో 16 వచనాల నుంచి చూస్తే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఆ వచనంలోనే రాయబడింది ఆ వ్యక్తి ధనవంతుడు ఎలా అయ్యాడు అని. ఎలా అయ్యాడు ఆ వ్యక్తి ధనవంతుడు? భూమి సమృద్ధిగా పండుతుంది కదా, సంవత్సరానికి ఆ వ్యక్తి భూమి సమృద్ధిగా పండుతుంది, ధనవంతుడు అయ్యాడు.
భూమి సమృద్ధిగా పండేలా చేసే దేవుడు తన శక్తి చేత పండించుకోగలడా? తన బలం చేత జ్ఞానాన్ని ఉపయోగించి కావలసినంత పంట తీయగలడు ఆ వ్యక్తి? ఖచ్చితంగా తీయలేడు. ఆ వ్యక్తి ధనవంతుడు అయ్యిందే దేవుని కనికరం వలన. దేవుడు పంట ఇస్తే ధనవంతుడయ్యాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? బాగా సమృద్ధిగా పండింది, దానిని చూసిన తర్వాత నాకు చాలా ధనం ఉంది, చాలా పంట వస్తుంది, సంవత్సరం నా కొట్లు సరిపోవట్లా, నేను దాచుకోవడానికి నా గృహాలు సరిపోవట్లా, లేకపోతే నా కొట్లు సరిపోవట్లా, దీనిని అంతటి నిన్ను పడగొట్టి పెద్ద పెద్ద కొట్లు కట్టుకొని నేనేం చేస్తాను? కొన్ని సంవత్సరాలకు తను కమిట్ అయిపోతున్నాడు కదా. నా కొట్లు 18వ వచనంలో, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, సుఖించుము, తినుము, త్రాగుము. దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఈ ధనాన్ని, ఈ ఆస్తిని? ఎవరి కొరకు ఇస్తున్నాడు? ఈ విషయాన్ని ఆలోచన చేయకుండా ఆ వ్యక్తిని ధనవంతుని చేసింది సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ వ్యక్తికి అవకాశం ఇస్తుంది సుఖించడానికి, తినడానికి, తాగడానికి కాదు. కానీ అవకాశాలు అయితే దేవుడు ఇస్తూనే ఉన్నాడు. తెలుసుకుంటాడేమో అని కిందికి వచ్చినప్పుడు దేవుడు అదే మాట మాట్లాడతాడు. వెర్రివాడా, 20వ వచనంలో, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల 21వ వచనము చాలా ప్రాముఖ్యం. ఈ అంశానికి, ఈ ఉపమానానికి అంతటికి కూడా అది ప్రాముఖ్యమైనది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేని కొరకు మనం ధనవంతులం కావాలి? దేని కొరకు మనం అతిశయించాలి? దేని కొరకు మనం తాపత్రయపడాలి? దేవుని కొరకు ధనవంతులు అవ్వాలి. దేవుని రాజ్యములో విత్తడానికి, దేవుని రాజ్యము స్థిరపరచడానికి, దేవుని రాజ్యము విస్తరించడానికి, ఆయన పనులు జరగడానికి, ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఎంత ధనవంతులనైనా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ లెవెల్కు తీసుకువెళ్ళాలన్నా ఆయన తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనం ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేసాం విశ్రాంతి దినం గురించి. యాకోబు స్వాస్థ్యాన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండలు, ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నివసింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు ధనవంతులను చేస్తాడు? ఆయన కొరకు ధనవంతులను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు, నేను, మనము, మనిషి యొక్క స్వభావం ఏంటి? తినుము, త్రాగుము, సుఖించుము. ఈరోజు రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు ఈ ఆలోచన చేస్తున్నావే, తినుము, త్రాగుము, సుఖించమంటున్నావే, కొట్లు కట్టుకుంటానంటున్నావే, ఈ ధనమంతా ఏమైపోతుంది? మరి నువ్వు సంపాదించినదంతా ఏమైపోతుంది? నువ్వు అతిశయపడ్డావే, నువ్వు గర్వపడ్డావే, ఇదంతా ఏమైపోతుంది? వెర్రివాడా కదండి, ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ధనవంతులు ఎవరి కొరకు కావాలా? దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఆగుతున్నాడు. ఇందాక అదే ఏం చూసాము అక్కడ యాకోబులో? దేవుని చిత్తమైతే, క్రైస్తవ జీవితం ఇది. దేవుని చిత్తమైతే ఆయన బ్రతుకు అంటే నువ్వు నేను బ్రతుకుతున్నాం. ఆయన బ్రతుకు అంటే మనకు ఇంకొక రోజు వస్తుంది. అలాంటప్పుడు నేను చేయాల్సిన పని ఈరోజు గురించి ఆలోచించాలి. ఈరోజు జీవించవలసినట్టుగా నమ్మకంగా ఈరోజు జీవించాలి. ఈరోజు చేయవలసిన పనులు ఉన్నాయి, ఈరోజు మోయవలసిన భారం ఉంది. దీని గురించి ఆలోచన చేయి. రేపటి గురించి రేపటిలోకి నేను వెళ్ళాలి అని అంటే ఈరోజు నమ్మకంగా ఉండు. రేపటిలోకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. రేపు నీకు కావాల్సిన అవసరతలు ఆయన తీరుస్తాడు. నేను తీర్చలేనా? వస్త్రాన్ని ఇవ్వలేనా? ఆహారాన్ని నేను ఇవ్వలేనా? సృష్టించిన వాడిని నేను కాదా? దేవుని కొరకు బ్రతకడానికి మాత్రమే క్రైస్తవుడు ఏర్పరచబడ్డాడు కదండి. ఇంకొక మాట కూడా, ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. 2 కింగ్స్లో 2వ రాజులు 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. అక్కడ మనకు తెలిసిన విషయమే. 2వ రాజులు 5వ అధ్యాయంలో సిరియా సైన్యాధిపతి ఒకటి ఉన్నాడు, నయమాను. నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. ఒక చిన్నది, ఇంట్లో ఉన్న చిన్నది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాడు, నీళ్ళల్లో మునుగుతాడు, బాగానే ఉంది. కుష్ఠరోగం పోతుంది. కుష్ఠరోగం పోయిన తర్వాత నయమాను కొద్దిగా అమౌంట్ని లేకపోతే కొంత ధనాన్ని
ఎలీషా గారికి ఆఫర్ చేస్తాడు, అయ్యా ప్లీజ్ దయచేసి తీసుకోండి అంటే ₹1 కూడా అందులో నుంచి తీసుకోడు ఎలీషా గారు కదండి. ఎలీషా గారు తీసుకోకపోతే సరే అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలీషా గారి దగ్గర సేవకుడు ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు. ఎవరు? గెహజీ మనసులో అనుకుంటాడు, అరే నా బాస్ ఎలాంటి మూర్ఖుడో చూసారా, డబ్బులు వస్తూ ఉన్నప్పుడు ధనం వస్తున్నప్పుడు ఎవరన్నా కాదంటారా, సరే నేను తీసుకుంటాను వెళ్ళి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నా యజమాని చెప్పాడు, ఇదిగో కొంతమంది వచ్చారు వాళ్ళకి కావాలన్నాడు, కొద్దిగా ధనం ఇస్తావా అంటే, తప్పకుండా దానికంటే ఎక్కువ తీసుకో అని చెప్పేసి ఇంకా ఎక్కువగా ఇచ్చి పంపిస్తాడు. ఎక్కువగా తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టుగా కామ్గా అక్కడ నిలబడతాడు గెహజీ. ఎలీషా గారు ప్రయత్నిస్తున్నాడు, గెహజీ ఏం చేసావు నువ్వు? 26వ వచనాన్ని చదువుతాను, 5వ అధ్యాయం 26వ వచనంలో. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు, నేను ఎక్కడికి పోలేదని అబద్ధం చెప్తాడు కదా. 25వ వచనంలో, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసునైనా నేను ఎచ్చటికి పోలేదు, అబద్ధం చెప్పేస్తున్నాడు, నేను ఎక్కడికి పోలేదయ్యా, నువ్వు అక్కడికి పోయినప్పుడు నీతో పాటు నా మనసు నీతో పాటు వచ్చిందని నాకు తెలియదా, ఎదుర్కొన్నట్టు నీకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేనిని సంపాదించుకున్నటకు? ఇవన్నీ దేనికి కావాలి? గెహజీ దేని కొరకు తీసిపెట్టుకున్నాడు? రేపటి కొరకేగా, తన కుటుంబం కొరకే, తన భవిష్యత్తు కొరకే. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎంతోమంది దాసులు లేకపోతే ఎంతోమంది సేవకులు కూడా ప్రయత్నం చేస్తున్నారు సంపాదించుకోవడానికి, తీసిపెట్టుకోవడానికి, సంఘాలను స్థాపించుకోవడానికి, విస్తరించుకోవడానికి. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఇది సమయమా నీకు డబ్బు సంపాదించుకోవడానికి? అందుకొరక నిన్ను ఈ లోకంలోకి తీసుకొని వచ్చాను, అందుకొరక నువ్వు ఉండేది, నేను ఉండేది, మనం ఉండేది. రేపటి గురించి దేవుడు ఆలోచించకండి అని అంటుంటే, నువ్వు రేపటి గురించి, రేపటి కొరకు ఏదో ధనం సంపాదించుకుంటున్నావు, ధాన్యం సంపాదించుకుంటావు, దాసదాసీల గురించి ప్రయత్నం చేస్తున్నావు. ఎందులో నమ్మకంగా జీవించాలి, ఎందులో నమ్మకంగా జీవించకూడదు? దేవుడు మనకు ఏ పని అప్పచెప్పాడు, ఏ పని అప్పచెప్పలే, ఏమి చేయొద్దు అంటున్నాడు. దీని కొరకు నువ్వు తాపత్రయపడేదని కిందికి వచ్చినప్పుడు అబద్ధం చెప్పాడు కాబట్టి ఏమంటున్నాడు? కాబట్టి 27 వచనం, నయమానుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును. ఏమొచ్చిందండి ఫలితము? తను చేసిన తప్పు, రేపటి గురించి, భవిష్యత్తు గురించి దాచిపెట్టుకోవడము, అబద్ధపు జీవితం జీవించడము, దేవునికి తెలియదులే అన్నట్టుగా జీవితం జీవిస్తే ఏమైపోతుంది? నయమానుకున్న కుష్టు ఇప్పుడు గెహజీకి, తన కుటుంబాన్ని అంతటికి కూడా సర్వకాలము ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకోలే. ఎందుకు వచ్చింది శాపము? రేపటి గురించి ఆలోచించి, రేపు సంపాదించుకోవాలి, రేపటి కొరకు ఆలోచన చేయడం వలన, ధనాన్ని సమకూర్చుకోవాలని, భవిష్యత్తులో నేను ఇలా ఉండాలి అలా ఉండాలని ఈరోజు భవిష్యత్తులో ఆలోచన చేయి, మంచిదే. కానీ ఈరోజు నమ్మకంగా ఉండాలి కదా. నమ్మకంగా ఉన్నాడా గెహజీ? కదా, యజమాని దగ్గర నమ్మకంగా ఉండాలి. అబద్ధం చెప్పాడు, యజమాని వద్దన్నప్పుడు తను కూడా వద్దు అనుకోవాలి. కానీ ఆశపడ్డాడు రేపటి గురించి, ధనం గురించి కదా. ధనము సమస్తమైన కీడులకు మూలం కాదా? ఏమైపోయింది? తన భవిష్యత్ అంతా, తన కుటుంబాన్ని నాశనానికి తీసుకువెళ్ళాడు. శాపముతో సర్వకాలము కుష్టుతో జీవించాల్సి వచ్చింది. నమ్మకంగా జీవించకపోతే ఈరోజు చేయాల్సిన పనులున్నాయి. గెహజీకి ఆ రోజు చేయాల్సిన నమ్మకమైన జీవితం ఉంది, జీవించలేకపోయాడు. అందుకే ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఆ రోజు జీవించకుండా, ఆ రోజు జీవించవలసినట్టుగా జీవించకపోవడం వలన కుష్టుని తెచ్చుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు కదా. మనకు అపోస్తుల కార్యాలు కూడా చూస్తాం కదా, 5వ అధ్యాయంలో. అక్కడ ఎవరు కనపడతారు? అననీయ సప్పీరా కనపడతారు కదా. వాళ్ళు ఏం చేశారు? ధనాన్ని తీసుకొని వచ్చారు. ధనాన్ని తీసుకొచ్చి వాళ్ళ శిష్యుల ముందర పాడేశారు. వాళ్ళ దగ్గర పాడేస్తే ఏమన్నాడు పేతురు గారు అక్కడ? అయ్యా నువ్వు అమ్మినావు, నీ పొలాన్ని బాగానే ఉంది, అమ్మినప్పుడు అది నీ సొంతమే కదా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? దాచుకున్నారు కొద్దిగా. ఎందుకు దాచుకున్నారు? రేపటి గురించేగా.
మొత్తం దాచుకో, ఎవరు వద్దన్నారు? మొత్తం నీదే కదా, నీ కొరకు నువ్వు పెట్టుకో. కానీ నువ్వేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు, దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు, అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఈరోజు చేయి. రేపటి గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే అది. దాని పట్ల కూడా నువ్వు నమ్మకంగా ఉండవు. నేనేదో చేస్తున్నాను అని చెప్పేసి అందరికీ కనపడేలా ఎందుకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు? నేను ఇంతకు అమ్మాను, దాన్ని మొత్తం తీసుకొని వచ్చి నేను దీనికే పరిచర్యకే పెడుతున్నాను, లేకపోతే సేవకులకే ఇస్తున్నాను, అంత ఇస్తున్నాను, ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నావు? అబద్ధం చెబుతున్నావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు. రేపటి గురించి దాచిపెట్టుకున్న అననీయ, సప్పీరా ఏమైపోయారు? వాళ్ళు చనిపోలేదా? ఫలితం ఏమైపోయింది? రిజల్ట్ స్పాట్లో డెడ్ అయిపోయారు. రేపు అనేది వాళ్ళ జీవితంలో ఉందా? ఖచ్చితంగా లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే నిర్గమకాండంలో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. రేపటి గురించి ఏది కూడా మిగిల్చుకోకూడదు. నూతన నిబంధనలో క్రీస్తు వారు అదే మాట్లాడుతున్నాడు. రేపటి గురించి చింతించమాక. ఈరోజు మోయవలసిన భారం ఉంది, ఈరోజు జీవించవలసిన జీవితం ఉంది, ఈరోజు వెళ్ళవలసిన మార్గాలు ఉన్నాయి, ఈరోజు నువ్వు వెళ్ళాల్సిన శ్రమలు ఉన్నాయి. వాటిలో నువ్వు నమ్మకంగా ఉండు, వాటిని దేవునికి అప్పగించి జీవించే ప్రయత్నం చేయి. రేపు అనేది దేవుడు ఇవ్వాల్సింది. దేవుని చిత్తం అయితే మనం రేపు బ్రతికి ఉంటాం. దేవుని చిత్తం లేకపోతే ఉంటామో లేదో తెలియదు. అలాంటప్పుడు నేను ఈరోజు నమ్మకంగా జీవించాలి. ఎందుకు? రేపు లేకపోతే ఈ నమ్మకత్వాన్ని బట్టే కదా నేను పరలోకం వెళ్ళగలను, ఈ విశ్వాసాన్ని బట్టే కదా నేను రేపు పరలోకాన్ని వెళ్ళగలను. ఈరోజు నేను నమ్మకంగా జీవించకపోతే, ఈరోజు నాకు విశ్వాసం లేకపోతే, నా గురించి, నా జ్ఞానాన్ని, నా శక్తిని ఆధారం చేసుకొని రేపటి గురించి చింతిస్తే, రేపు అనేది లేకపోతే నేను ఫెయిల్ అయిపోయినట్టే కదా, దేవునికి అపనమ్మకంగా జీవించినట్టే కదా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము సత్యము. రేపు అనేది మన జీవితంలో ఉంది అని అంటే అది దేవుని చిత్తము. దేవుడు బ్రతుకు అంటే మనం బ్రతుకుతాం. కాబట్టి రేపటి గురించి చింతించకుండా ఈరోజు గురించి, ఈరోజు జీవించవలసిన, ఈరోజు నమ్మకంగా ఉండవలసిన విధంగా నమ్మకంగా జీవించే ప్రయత్నం చేద్దాం. మనకు ఇవ్వబడిన శ్రమలు మన ఆత్మీయ మేలులకే, కష్టాలు మన ఆత్మీయ మేలులకే. ఇందులో నేను నమ్మకంగా ఉండి నా ప్రతి పరిస్థితిని దేవునికి అప్పచెప్పినప్పుడు, దేవుని చిత్తమైతే అయ్యా దీనిని తీసివేయి, దేవుని చిత్తమైతే ఈ సమస్యను తీసివేయి, నీ చిత్తమైతే ఆయన మీద ఆధారపడినప్పుడు, నేను నీకు వస్త్రం ఇవ్వలేనా, నేను నీకు ఆరోగ్యం ఇవ్వలేనా, నేను నీకు ఆహారం ఇవ్వలేనా, నా స్వరూపంలో చేసుకున్నప్పుడు, నా పోలికలో చేసుకున్నప్పుడు నేను నీకు కావలసినవి ఇవ్వలేనా అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అనంటే, ఆ విశ్వాసం ఉంది అనంటే, మనం చేయాల్సిన పని ఆయన మీద ఆధారపడి రేపట్లోకి జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, దేవుని మహిమార్థమై వాడబడదాం. ఈరోజు గురించి ఆలోచన చేద్దాం, రేపటి గురించి చింతన మానేద్దాం. చింతిస్తున్నాము అనంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము అని అర్థం. చింతించకండి అని చెప్తున్నాడు. చింతిస్తున్నామంటే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపం చేసి నేను పరలోకానికి ఎలా వెళ్ళగలను? రేపటి గురించి చింతించి నేను పరలోకానికి ఎలా వెళ్ళగలను? ఆయన ఆజ్ఞను ధిక్కరించి నేను పరలోకానికి ఎలా వెళ్ళగలను? ఆలోచన చేద్దాం. ఈరోజు జీవిద్దాము నమ్మకంగా, యథార్థంగా. దేవుడు రేపటికి కావాల్సిన ఫలితాన్ని ఆయన మనకిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.